నమస్తే నింగినేల నాదే కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నట్లయితే ఉష్ణోగ్రత తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. వడదెబ్బతో చాలా మంది మృతి చెందిన సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. చిన్న పెద్ద బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి టైంలో బయటకు వెళ్ళాలి, అలాగే వడదెబ్బ తగలకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నిత్య గారు. మరి ఆవిడతో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో రాణి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఎండాకాలం రాగానే వడదెబ్బ అనేది మనం ఎక్కువగా వింటుంటాం. అసలు ఈ వడదెబ్బ అంటే ఏంటి, అంటే వడదెబ్బే తగిలిందని మనం ఎలా గుర్తించాలి? ఎండదెబ్బ ఆర్ వడదెబ్బ ఏదైనా అంటాము, ఇంగ్లీష్లో హీట్ స్ట్రోక్ అంటుంటాం. ఇది ఎందుకు వస్తుంది అనే దాని గురించి ముందు చిన్న సైంటిఫిక్ రీజన్ చెప్తాను. మన బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ చేసుకుంటూ ఉంటుంది, దాన్ని థెర్మోరెగ్యులేటరీ మెకానిజం అంటాం. ఈ ఎండాకాలం వచ్చినప్పుడు ఈ థెర్మోరెగ్యులేటరీ మెకానిజం అనేది డ్యామేజ్ అవుతుంది. అది ఎలా అవుతుంది అంటే, సపోజ్ మన బాడీ టెంపరేచరు నార్మల్గా 37 డిగ్రీ సెంటిగ్రేడ్ లేకపోతే 98.4 డిగ్రీ ఫారెన్హీట్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఏ కారణం చేతైనా టెంపరేచర్ పెరిగినప్పుడు, ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, లేదు ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు కావచ్చు, టెంపరేచర్ రైజ్ అవుతుంది బాడీలో. సో మన బాడీలో హైపోథాలమస్ అనే ఒక ఆర్గన్ బ్రెయిన్లో ఉంటుంది, అది హీట్ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. బాడీలో టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు స్కిన్కి సెన్స్ పంపిస్తుంది. సో యూ హ్యావ్ టు రెడ్యూస్ ద టెంపరేచర్ అని ఒక సిగ్నల్ పంపిస్తుంది. రేడియేషన్ కండక్షన్ అండ్ మెకానిజం ద్వారా స్కిన్ బాడీలో ఉండే టెంపరేచర్ని బయటికి పంపించేస్తుంది. ఈ రకంగా బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. అది మన బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉండి సరౌండింగ్స్ టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు, ఇప్పుడు మనకి ఎండాకాలం అతి తీవ్రమైన టెంపరేచర్ని చూస్తున్నాం, 45 టచ్ అయింది ఆల్రెడీ. సో ఇలాంటప్పుడు సరౌండింగ్ టెంపరేచరే ఎక్కువగా ఉంటుంది మన బాడీ టెంపరేచర్ కన్నా. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే సేమ్ మెకానిజం, ఆ రేడియేషన్ కండక్షన్ ద్వారా మన స్కిన్ టెంపరేచర్ ఎక్కువైపోతుంది. ఈ ఎక్కువైన టెంపరేచర్ని మరి బయటకు పంపించే మార్గం స్కిన్ ఎవాపరేషన్ ద్వారా, అంటే చెమట రూపంలో బాడీ టెంపరేచర్ని లోయర్ చేసుకునే మెకానిజం బాడీకి ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఇది జరగకపోవచ్చు. దానికి రీజన్ ఒకటి, వాతావరణంలో హ్యూమిడిటీ తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఎవాపరేషన్ జరగదు. సో బాడీ టెంపరేచర్ కంట్రోల్ చేసే మెకానిజం అక్కడ దెబ్బతింటుంది. ఇంకొకటి, మనం వేసుకునే బట్టలు కాటన్ బట్టలు కాకుండా కొంచెం బిగుతుగా ఉండే బట్టలు వేసుకున్నప్పుడు, లేదు ఈ పాలిస్టర్ సింథటిక్ క్లాత్ వేసుకున్నప్పుడు కూడా ఈ ఎవాపరేషన్ అనే ప్రాసెస్ జరగదు. సో ఈ రీజన్స్ వల్ల మనము హీట్ స్ట్రోక్కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లక్షణాలకు వస్తే హీట్ స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ టెంపరేచర్ మామూలుగా మనం 100 వరకు ఓకే, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. ఒకటేసారి 104 నుంచి 106 వరకు హై గ్రేడ్ టెంపరేచర్స్ వస్తూ ఉంటుంది. దాంతోపాటు పేషెంట్కి విపరీతమైన హెడేక్, తర్వాత వామిటింగ్ సెన్సేషను, వామిటింగ్స్ అవ్వడము, చర్మంలో తేమ అనేదే ఉండదు అసలు. మీరు చర్మం ముట్టుకుంటే డ్రైగా ఉంటుంది. రెండోది, మనిషి తెలివి కూడా కొంచెం తగ్గిపోయి అపస్మారక స్టేజ్, అన్కాన్షియస్నెస్ పోవడం, ఫిట్స్ రావడం, ఇలాంటివన్నీ ఉంటే పేషెంట్కి హీట్ స్ట్రోక్ వచ్చింది అని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకే, ఈ హీట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మ్యామ్? హీట్ స్ట్రోక్ వచ్చే ముందర బాడీ క్యాన్ గివ్ ఎ ఫ్యూ హింట్. ఒకటేసారి హీట్ స్ట్రోక్ వచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది, ఒకటేసారి 10-15 నిమిషాల్లోనే టెంపరేచర్ 104, 106 డిగ్రీలకు వెళ్ళిపోతుంది కొంతమందికి. ఇంకొంతమందికి కొన్ని లక్షణాలు బాడీ ఇస్తుంది. వాటిలో ఒకటి హీట్ క్రాంప్స్ అంటాము, హీట్ ఎగ్జాషన్ అంటాము, తర్వాత హీట్ స్ట్రోక్, లాస్ట్ స్టేజ్ వడదెబ్బ. ఇది అన్నిట్లో అంతమందిలో ఒక్కొక్క స్టేజ్ బై ప్రోగ్రెషన్ లేకపోవచ్చు, కానీ కొంతమందిలో హీట్ క్రాంప్స్, హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్ అని 3 స్టేజ్లుగా మనకి ప్రజెంట్ అవ్వచ్చు. మనం గుర్తుంచుకోగలిగితే, ఐడెంటిఫై చేసుకోగలిగితే హీట్ స్ట్రోక్ దాకా పోకుండా ఉండొచ్చు. హీట్ క్రాంప్స్ అంటే మజిల్ పెయిన్స్ వస్తుంటుంది, పిక్కల్లో నొప్పులు ఒకటి, పొత్తి కడుపు మజిల్స్ పెయిన్ ఎక్కువగా వస్తుంటుంది. సో దిస్ ఈజ్ అన్ ఇండికేషన్ మనకి హీట్కి ఎఫెక్ట్ అవుతుంది, బాడీ ఓవర్ హీట్ అవుతుంది అన్నట్టు ఇండికేషన్. ఆ టైంలో మనం కొంచెం బాగా రెస్ట్ తీసుకొని చల్లటి ప్రాంతానికి వెళ్ళిపోయి వాటర్ బాగా తాగి ఆ పెయిన్ ఉన్న చోటున లైట్గా మసాజ్ చేస్తే రిలీఫ్ అవుతుంది. ఈ స్టేజ్లో ఆగగలిగితే ఓకే. లేదంటే హీట్ ఎగ్జాషన్కి వెళ్తాం. హీట్ ఎగ్జాషన్ అంటే అలసిపోవడం, డిజీనెస్, కళ్ళు తిరుగుతుంటుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంటుంది, విపరీతమైన చెమటలు గారుతూ ఉంటుంది. సో ఈ స్టేజ్లో అయినా అట్లీస్ట్ యూ షుడ్ టేక్ ప్రికాషన్. వాటర్ తాగడం కానివ్వండి, రెస్ట్ తీసుకోవడం కానివ్వండి చేయాలి. లేదు ఇవన్నీ కుదరదు, చేయలేకపోతున్నామంటే ఇట్ విల్ ప్రోగ్రెస్ టు ద డెడ్లియెస్ట్ స్టేజ్, దట్ ఈస్ హీట్ స్ట్రోక్. హీట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు అపస్మారక స్టేజ్లో ఉంటే మటుకు, అన్కాన్షియస్ స్టేజ్లో ఉంటే మటుకు చుట్టూ ఉన్న వాళ్ళు ఐడెంటిఫై చేసి
ఫస్ట్ థింగ్ దే షుడ్ మూవ్ ద పేషెంట్ ఏ కూలర్ ప్లేస్. ఓకే. ఎండ వేడి తక్కువగా ఉన్న ప్రాంతానికి ఆ పేషెంట్ని మూవ్ చేయాలి. వెంటనే ఎమర్జెన్సీకి కాంటాక్ట్ చేయాలి. దగ్గరలో ఉండే హాస్పిటల్ అంబులెన్స్ ఏదైనా సరే కాంటాక్ట్ చేయాలి. ఈ లోపల మనం టెంపరేచర్ తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎలా అంటే చల్లటి నీళ్లు తీసుకొచ్చి పేషెంట్ని తడి బట్ట తీసుకుని తొడవడం, లేదా అందుబాటులో ఐస్ గడ్డలు ఏమైనా ఉంటే చంకల్లో గజ్జల్లో గ్రాయిన్ ప్లేసెస్లో పెట్టేసి టెంపరేచర్ లోయర్ చేసే ప్రయత్నం చేయాలి. ఓకే. పేషెంట్ కాన్షియస్గా ఉంటే మనం వాటర్ తాగించే ప్రయత్నం చేయాలి. అన్కాన్షియస్గా ఉంటే మటుకు బలవంతంగా నీళ్లు తాగిపించడం అవి చేయొద్దు. ఓకే. ఓకే. అలాంటి స్టేజ్లో మనం వాటర్ అలాంటివి ఇస్తే లంగ్స్లోకి వెళ్ళి ఆస్పిరేషన్ అయ్యి ఇంకా ప్రమాదకరం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఓకే. సో అర్లీగా మనం ఐడెంటిఫై చేసుకోగలిగింది మజిల్ క్రాంప్స్, పిక్కల్లో నొప్పులు వస్తున్నాయి, లేదా అబ్డామినల్ పొత్తి కడుపు ప్రాంతంలో విపరీతంగా నొప్పి వస్తున్నప్పుడే యూ షుడ్ ఐడెంటిఫై అండ్ టేక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. ఓకే. సో ఇందాక మీరు చెప్పినట్టు 40 degrees ఎబో ఉంది ఉష్ణోగ్రత అనేది. సో బయటికి వెళ్ళినప్పుడు చాలామంది నెగ్లిజెన్స్గా ఉంటారు. సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు? 40 degrees దాటి ఉన్న ఈ పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా యూ షుడ్ హ్యావ్ 3 things ఇన్ యువర్ హ్యాండ్. ఒకటి సన్ స్క్రీన్ కంపల్సరీ అప్లై చేసుకోవాలి. రెండోది వాటర్ యూ షుడ్ క్యారీ. బయటికి వెళ్ళాక వాటర్ కోసం ఎత్తుకోవడం కన్నా యూ షుడ్ బి రెడీ విత్ అట్లీస్ట్ 2 liters ఆఫ్ వాటర్ ఇన్ హ్యాండ్. థర్డ్ గ్లాసెస్, సన్ గ్లాసెస్ కానివ్వండి, హ్యాట్ కానివ్వండి, ఇవి కంపల్సరీ తీసుకొని బయటికి వెళ్ళాలి. రెండోది కొన్ని రకాల మెడిసిన్స్ యూజ్ చేస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. అవి సైకియాట్రిక్ మెడిసిన్స్, యాంటీసైకోటిక్స్, యాంటీ డిప్రెసెంట్స్ వాడేవాళ్ళు ఎండకి ఎక్స్పోజ్ అయితే ఈ హీట్ స్ట్రోక్కి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు బెటర్ టు అవాయిడ్ సన్, అంటే డైరెక్ట్ ఎక్స్పోజర్ టు సన్. తర్వాత కొన్ని రకాల బీపీ మందులు వాడేవాళ్ళు, తర్వాత కొన్ని రకాల జబ్బుల్లో నీరు పోవడానికి టాబ్లెట్స్ వాడుతూ ఉంటాం, డైయూరిటిక్స్ అనేటివి, అలాంటివి వాడుతున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మూడోది ఎప్పుడైనా చిన్న పనే కదా అని వెళ్ళిపోతూ కార్లో పిల్లలను పెద్దవాళ్ళను వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు, పని అయిపోతుంది వచ్చేస్తామని. ఆ పొరపాటు ఎప్పుడు చేయకండి. ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు లాంగ్ అవ్వచ్చు, రావడం లేట్ అవ్వచ్చు. ఈ లోపల ఆ సన్ ఎక్స్పోజర్కి వాళ్ళకి హీట్ స్ట్రోక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో నెవర్ లీవ్ చిల్డ్రన్ ఆర్ ఎల్డర్స్ ఇన్ ఏ కార్ ఇన్ ఏ పార్కింగ్ స్లాట్. సో చాలామంది మనం చూస్తుంటాం అంటే బాడీ డీహైడ్రేట్ అయిందని, నీరసం అయిందని చెప్పేసి లిక్విడ్స్ అంటే ఓఆర్ఎస్ లిక్విడ్స్, అలాగే ఓఆర్ఎస్ పౌడర్ ఇలా తాగుతూ ఉంటారు కదా. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రవలి, ఫస్ట్ ఓఆర్ఎస్ అనేది WHO రికమెండ్ చేసేది ఎప్పుడంటే పేషెంట్కి మోషన్స్ అయ్యి డీహైడ్రేషన్ అయ్యే కండిషన్లో ఓఆర్ఎస్ రికమెండ్ చేస్తారు. ఓకే. అంటే మైల్డ్ టు మోడరేట్ డీహైడ్రేషన్ ఉన్నప్పుడు ఓఆర్ఎస్ WHO స్టాండర్డ్స్ ప్రకారము ఇంత గ్లూకోజ్ ఉండాలి, ఇంతే సోడియం ఉండాలి, ఇంత పొటాషియం ఉండాలి అనే డిసైడ్ చేసిన ఒక సొల్యూషన్ ఓఆర్ఎస్. అది పౌడర్ రూపంలో ఉంటుంది. మనం వాటర్లో కలుపుకొని మోషన్స్ ఎంత తీవ్రంగా ఉంటే అంత తీవ్రతను బట్టి ఇస్తూ ఉంటాం. ఓఆర్ఎస్ పర్పస్ అది, ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ డీహైడ్రేషన్ వచ్చినప్పుడు తాగండి అని కాదు, రొటీన్గా తాగాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఓఆర్ఎస్ఎల్ ఈ మధ్య మీరు అన్నట్టు చాలా కామన్గా డీహైడ్రేషన్ ఉంది నాకు అని చెప్పేసి షాప్కి వెళ్ళిపోయి, పైగా మెడికేటెడే కదా దీనివల్ల ఏం కాదు అని తాగేవాళ్ళు చాలామంది అయినారు. సో అది డిఫరెంట్ ఫ్లేవర్స్లో వస్తున్నాయి, రుచికరంగా కూడా ఉంటుంది, పిల్లలు కూడా బాగానే తాగిపిస్తున్నారు. బట్ ప్రాబ్లం ఏంటంటే దానిలో హై ఆస్మోలాలిటీ ఉంటుంది. హై ఆస్మోలాలిటీ ఉంటే ఇంకా డీహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత సోడియం కంటెంట్ ఎక్కువ, పొటాషియం కంటెంట్ ఎక్కువ. సో కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, తర్వాత హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు జాగ్రత్తగా యూజ్ చేయాలి. అండ్ డీహైడ్రేషన్కో లేకపోతే రొటీన్గా నాకు దాహం వేస్తుంది కాబట్టి నేను తాగుతాను అనేది అయితే కాదు. ఓఆర్ఎస్ఎల్ కానీ ఓఆర్ఎస్ కానీ, ఓఆర్ఎస్ ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ ద డీహైడ్రేషన్ డ్యూరింగ్ డయేరియా పర్పస్. ఓకే. సో చాలామందిని మనం చూస్తూ ఉంటాం, వాటర్ తాగడం చాలామందికి అలవాటు ఉండదు, అంటే కొంచెంగానే తాగుతుంటారు. మెయిన్గా అంటే రెగ్యులర్గా ఎక్కువగానే తీసుకోవాలి, బట్ ఈ ఎండాకాలంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి వాటర్ విషయానికి వస్తే? అతిపెద్ద మందు డ్యూరింగ్ సమ్మర్లో అన్నిటికన్నా పెద్ద మందు, ఈజీగా దొరికే మందు వాటర్ ఎంత తాగితే అంత మనం ఈ డీహైడ్రేషన్ నుంచి బయటపడతాం, హీట్ స్ట్రోక్ ఎఫెక్ట్గా గురి కాకుండా ఉంటాం. ఎంత తాగాలి అనే విషయానికి వస్తే మెన్ ఆర్ ఉమెన్ 2 to 2.5 liters మినిమం అది. అండ్ డిపెండింగ్ అపాన్ మీకు చెమట ఎక్కువ పడుతుంది, లేదు ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తారు, బయట ఇప్పుడు మాన్యువల్ లేబర్స్ ఉంటారు, వీళ్ళు ఇంకా ఎక్కువగా తీసుకోవాలి. స్వెట్టింగ్ ఎంత ఎక్కువ ఉంటే అంత వాటర్ కంటెంట్ తీసుకోవాలి.
అట్ ది సేమ్ టైం మనం గుర్తుంచుకోవాల్సింది యూరిన్ వెళ్ళినప్పుడు మన యూరిన్ వైట్గా వస్తుందంటే సో ఐ ఆర్ టేకింగ్ అడిక్వేట్ వాటర్ అన్నట్టు. యూరిన్ కలర్ ఎల్లోగా ఉంది అంటే మీరు వాటర్ సరిగ్గా తీసుకోవడం లేదు అని అర్థం. పిల్లల్లో కూడా మనం ఎంకరేజ్ చేయాలి, వాటర్ తీసుకోవాలి, ఇంత తీసుకోవాలని చెప్పి మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అదర్వైజ్ పిల్లలు వాటర్ తీసుకోరు. పిల్లల్లో 4 to 8 years ఉన్న పిల్లల్లో కనీసం 1 to 1.5 2 liters తీసుకునేటట్టు మనం పెద్దవాళ్ళం మనమే జాగ్రత్త పడాలి. ఓకే. సో ఎండకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం కాబట్టి ముఖ్యంగా లేడీస్ విషయానికి వస్తే స్కిన్ కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. సో లేడీస్ ఎక్కువ జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలి? లేడీస్ విషయానికి వస్తే ఎండకి వెళ్ళాల్సిన అవసరం ఉంటే మటుకు కంపల్సరీ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. అది కూడా కొంచెం సన్ ప్రొటెక్షన్ ఫార్ములా అంటాం, అది SPF 30 మినిమం 30 ఉండేటట్టు మ్యాక్సిమం 50 వరకు యూజ్ చేయొచ్చు. అది 15 to 30 minutes బిఫోర్ అప్లై చేసుకోవాలి. మనం సన్లోకి వెళ్తున్నాం అన్నప్పుడు 15 to 30 minutes ముందే అప్లై చేసుకొని వెళ్ళాలి. ఇంకా సన్లోనే ఎక్కువ ఉండాల్సి వస్తుంది అనుకున్నప్పుడు ఎవ్రీ 2 hours ఒకసారి మనం అప్లై చేసుకుంటూ ఉండాలి సన్ స్క్రీన్స్ అనేటివి. రెండోది అడిక్వేట్ హైడ్రేషన్, ఏదో వాటర్ అన్నా కానివ్వండి, లేకపోతే టెండర్ కోకోనట్ వాటర్, లేత కొబ్బరి నీళ్ళు, వెజిటబుల్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ అవి తీసుకోవడం. అండ్ బట్టల విషయానికి వస్తే కొంచెం వదులుగా ఉండే బట్టలు, కాటన్ బట్టలు వేసుకోవాలి. అండ్ కాటన్ ప్యాంట్స్ ప్రిఫర్ చేయడం బెటర్ రేదర్ దాన్ లెగ్గిన్స్, జెగ్గిన్స్ ఇలాంటి వాటికన్నా అది ప్రిఫర్ చేయడం బెటరు. అండ్ ఎక్సర్సైజ్ చేసి వచ్చిన వెంటనే బట్టలు వెంటనే తీసేసేయాలి. అండ్ ఎంత వీలైతే అంత షవర్ చేసుకోవడం బెటర్. తర్వాత మేకప్ ఎంత తగ్గిస్తే అంత తక్కువగా వాడడం మంచిది. తర్వాత లైట్ మాయిశ్చరైజర్స్ అప్లై చేసుకోవాలి. ఓకే. సో చాలామందిని మనం చూస్తూ ఉంటాము, ఎండలో తిరిగాము అంటే కాసేపు చల్లగా ఏదైనా తాగాలి అని చెప్పేసి కూల్ వాటర్ ఎక్కువ తీసేసుకోవడము, లేదంటే ఎండ నుంచి బయట ఇంటికి రాగానే చల్లనీళ్ళతో స్నానం చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? చల్ల నీళ్ళతో స్నానం చేయొచ్చు, బట్ నాట్ ఐస్ వాటర్ కాకుండా నార్మల్గా ఉండే టెంపరేచర్ ఉండే వాటర్తో స్నానం చేయొచ్చు. తర్వాత చల్ల నీళ్ళ విషయానికి వస్తే చల్ల నీళ్ళు మనకి బాడీ డిమాండ్స్ మోర్ వాటర్. ఈ టైంలో మనం అతి చల్లగా ఉండే నీళ్ళు, ఫ్రిడ్జ్లో ఉండే నీళ్ళు తీసుకుంటే అంత ఎక్కువగా తాగలేం. సో కొంచెం తీసుకోగానే మనకి దాహం అనేది ఆగిపోతుంది. సో యూ డోంట్ నీడ్ ఫీల్ లైక్ ఇంకా వాటర్ తాగాల అని అనిపించదు. సో ఇట్స్ బెటర్ నాట్ టు టేక్ మరీ చల్లటి వాటర్ కాకుండా కుండ నీళ్ళని ప్రిఫర్ చేయడం బెటర్. తర్వాత డ్రింక్స్ విషయానికి వస్తే ఇప్పుడు ఎండాకాలం కదా, బయటకు వెళ్ళంగానే ఏదైనా కూల్ డ్రింక్స్ తాగుదామని అనవచ్చు. బట్ దాన్ని అవాయిడ్ చేసేసి ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, మోస్ట్లీ వాటర్ మెలన్ జ్యూస్, వాటిలో అయితే వాటర్ కంటెంట్ బాగా ఉంటుంది, క్యాలరీస్ తక్కువగా ఉంటుంది. తర్వాత బటర్ మిల్క్, లస్సీ లాంటిది, లేకపోతే జల్జీరా అని తాగుతుంటారు, దానిలో జీరా ఉంటుంది, డైజెషన్ కూడా హెల్ప్ చేస్తుంది. తర్వాత మన ఏజ్ ఓల్డ్ రాగి అంబలి, సో విచ్ ఈజ్ రిచ్ ఇన్ కాల్షియం, తర్వాత చలవ చేస్తుంది అంటాము. సో ఇలాంటి డ్రింక్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చి మనం కెఫీన్ ఉండే డ్రింక్స్, మన మామూలుగా ఇప్పుడు మనం తాగుతున్న కోక్స్ అలాంటివి అవాయిడ్ చేయడం. అండ్ ఎండాకాలము చాలామంది చల్లటి బీర్లు కూడా తాగుతుంటారు, అది కూడా అవాయిడ్ చేయాలి. ఓకే. సో అలాగే కొంతమంది అలాగే ఈ డ్రింక్స్ తీసుకుంటూ వాటర్ ఎక్కువగా తీసుకుంటూ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటూ ఫుడ్ తీసుకోవడం మానేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? చల్లటి వాటర్ తీసుకోవాలి, బట్ అట్ ది సేమ్ టైం క్యాలరీస్ అనేది కూడా ఇంపార్టెంట్. సో అన్నం కంపల్సరీ, మామూలుగా మనం ఏ సీజన్లో అయినా ఆ సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ కానివ్వండి, తర్వాత సీజనల్గా ఉండే జ్యూసెస్ అవి తీసుకోవాలి కంపల్సరీ, బట్ డూ నాట్ నెగ్లెక్ట్ ద ఫుడ్ పార్ట్. ఓకే. సో ఈ సమ్మర్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం స్కిన్ పైన ర్యాషెస్ ఎక్కువ రావడం, అలాగే వేడి వల్ల గడ్డలు రావడం జరుగుతూ ఉంటాయి కదా. సో ఇవి ఎందువల్ల వస్తాయంటారు మేడం? సమ్మర్లో వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ చూస్తే ఫస్ట్ ఫ్రీక్వెంట్గా వచ్చేది చెమట పొక్కులు, చెమటకాయలు అంటూ ఉంటాము. సో చిన్న చిన్న ర్యాషెస్ లాగా అన్ని ఏరియాస్లో కనిపిస్తూ ఉంటుంది, బాగా ఇరిటేషన్, చికాగ్గా మంట పెడుతూ ఉంటుంది. ఇది మనం తగినంత వాటర్ తీసుకోనప్పుడు, డీహైడ్రేషన్లో ఉన్నప్పుడు ఆ స్వెట్ గ్లాండ్స్ అనేవి బ్లాక్ అవుతాయి. ఆ బ్లాక్ అవ్వడం వల్ల వచ్చే వాటిని మనం హీట్ ప్రికిల్స్, చెమట పొక్కులు అంటూ ఉంటాం. రెండోది సన్ బర్న్స్, సన్ డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ యువీ రేస్ వల్ల చర్మం కమిలిపోతూ ఉంటుంది, ఎర్రగా అయిపోవడం, కమిలిపోవడము, ముట్టుకుంటే కూడా విపరీతమైన నొప్పి ఉంటుంది. సో ఇది సన్ బర్న్, ఇది డైరెక్ట్గా ఎక్స్పోజర్ టు సన్ వల్ల వచ్చేది సన్ బర్న్. తర్వాత ఫాలిక్యులైటిస్ అంటాం, దీన్ని చీంపొక్కులు అంటుంటాం. ఈ చీంపొక్కులు ఏంటంటే మన డీహైడ్రేషన్లో ఉన్నప్పుడు, లేదు పేషెంట్కి ఆల్రెడీ డయాబెటిక్ అలా ఉన్నప్పుడు స్వెట్ గ్లాండ్స్, హెయిర్ ఫాలికల్స్ ఇన్ఫెక్షన్ అయిపోయి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది ఫాలిక్యులైటిస్.
తర్వాత యాక్నే, మీరు పింపుల్స్ గురించి వినే ఉంటారు. ఈ పింపుల్స్ కూడా ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువగా ఉంటుంది. సో మెయిన్ రీజన్ అయితే అన్నిటికీ కూడా డీహైడ్రేషనే మెయిన్ రీజన్. ఓకే. సో అలాగే మనం చూస్తూ ఉంటాము కళ్ళ నుంచి వేడి ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఐస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మేడం ఎండాకాలంలో? ఎండాకాలంలో ఐస్ కూడా డిహైడ్రేట్ అవుతుంటుంది. సో దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ మోర్ ఆఫ్ బికమింగ్ డ్రై ఐస్ వస్తుంటుంది. తర్వాత కంజంక్టివైటిస్, కళ్ళకలక అంటుంటాం, అది వస్తుంటుంది. తర్వాత అలర్జీస్ ఎక్కువగా ఉంటాయి. స్టైజ్ అంటాం, కళ్ళ మీద కురుపులు, స్టైజ్ బాగా డ్రై అయినప్పుడు కళ్ళు రబ్ చేస్తుంటాం కదా, రబ్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ అయ్యి కంటి కురుపుల్లాగా తయారవుతూ ఉంటుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి వన్ థింగ్, బయట వెళ్ళినప్పుడు కంపల్సరీగా షేడ్స్, కూలింగ్ గ్లాసెస్ వేసుకోవాలి. దానిలో యువి రేడియేషన్ ప్రొటెక్షన్ ఉండేటివి, 100% ప్రొటెక్షన్ ఉండేటివి వేర్ చేయాలి. తర్వాత హ్యాట్ కంపల్సరీ, డైరెక్ట్ సన్లో వెళ్తున్నాము అంటే హ్యాట్ కొంచెం పెద్దగా ఉండే హ్యాట్ వేర్ చేయాలి. తర్వాత ఈ డీహైడ్రేషన్ అవాయిడ్ చేయడానికి, కళ్ళల్లో ఉండే డ్రై ఐస్ అవాయిడ్ చేయడానికి లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ దొరుకుతాయి. అది యూ కెన్ కన్సల్ట్ ఆఫ్థమాలజిస్ట్, వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. కంజంక్టివైటిస్కి కొన్ని రకాల యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అండ్ హ్యాండ్ హైజీన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ప్రతి 2 గంటలకు ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకోవడం, బికాజ్ మనం ఫ్రీక్వెంట్గా ఐస్ టచ్ చేస్తూ ఉంటాం కాబట్టి, నలుపుతూ ఉంటాము. సో కంజంక్టివైటిస్ అవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత నలపడం వల్ల స్టైజ్ వస్తుంటాయి కాబట్టి హ్యాండ్ హైజీన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. అలాగే చాలామంది మనం చూస్తూ ఉంటాం ఎండకు వెళ్ళి రావడమో లేదా అలసిపోవడం వల్ల సమ్మర్లో ఎక్కువసేపు ఏసీల కింద, కూలర్ల కింద ఎక్కువసేపు పడుకుంటూ ఉంటారు. సో దీనివల్ల ఏమైనా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఏసీ, కూలర్ అంటే అతి కూల్ టెంపరేచర్స్ కాకుండా మన రూమ్ టెంపరేచర్ని 21 నుంచి 25 లోపల మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు బయట నుంచి వచ్చాం కదా అని వెంటనే మరీ జెట్ మోడ్లో పెట్టేసి 16కి 15కి అలా అడ్జస్ట్ చేయకుండా రూమ్ టెంపరేచర్ ఎప్పుడు కూడా 21 to 25 ఉండేటట్టు చూసుకుంటే బెటర్. ఓకే. సో నిద్రపోవడం వల్ల ఏమన్నా, అంటే అతిగా నిద్రపోవడం వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? చాలా మందికి సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, పిల్లలు అవ్వచ్చు లేకపోతే టీచర్స్ హూ ఆర్ హ్యావింగ్ ద సమ్మర్ హాలిడేస్, వాళ్ళకి కొంచెం వెసులుబాటు ఉంది, మధ్యాహ్నం నిద్రపోయే వెసులుబాటు వస్తుంది కాబట్టి దే కెన్ టేక్ నాప్స్ అంటామా. నాప్ అంటే కునుకు అంటే యూజువల్గా కూర్చొని ఇలా నిద్రపోతూ ఉండడానికి కునుకు అంటాము. సో అలాంటి కునుకు తీసుకుంటే ఈవెన్ వర్కింగ్ ప్లేసెస్లో కూడా ఇట్స్ గుడ్, బట్ అంత ఫెసిలిటీ ఎవరికి ఉండదు. సో అది దానికి యూజువల్గా 20 to 25 minutes, అట్ ద మ్యాక్స్ 1 hour అంతసేపు నిద్రపోతే సరిపోతుంది. 1 hour కన్నా ఎక్కువ నిద్రపోవడం కూడా మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు అంటే కొన్ని స్టడీస్ చూపిస్తున్నాయి, ఎవరైతే ఎక్కువగా మధ్యాహ్నం నిద్రపోతారో వీళ్ళలో హార్ట్ డిసీజెస్, డయాబెటీసు, డిప్రెషను ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి నాప్ అనే వర్డే కునుకు అంటే కూర్చొని నిద్రపోయే ఫెసిలిటీ. సో మీరు నాప్ అంటే నాప్ లాగానే తీసుకోవాలి, ఏదో నైట్ నిద్రపోతున్నట్టు అంతసేపు నిద్రపోకూడదు. అండ్ నైట్ యాజ్ యూజువల్ యూ హ్యావ్ టు స్లీప్ అట్లీస్ట్ 7 నుంచి 8 గంటలు నిద్రపోతే సరిపోతుంది. ఓకే. సో పిల్లల విషయానికి వస్తే ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? డిఫికల్ట్ పార్ట్, ఎందుకంటే పిల్లలందరికీ హాలిడేస్ ఇంట్లో ఉంటారు, వాళ్ళని బయటికి పోకుండా ముందు కాపాడాలి. 9 to 5 బెటర్ నాట్ టు సెండ్ దమ్ అవుట్ సైడ్. సో ఇంట్లోనే ఉండాలి. సో ఎంగేజ్ దెమ్ విత్ సమ్ యాక్టివిటీస్. ఇంట్లో ఏదో ఒక గేమ్స్, చెస్, క్యారమ్స్ ఇలాంటి గేమ్స్లో వాళ్ళు ఎంగేజ్ చేసేసి వాటర్ ఎంకరేజ్ చేయాలా, వాటర్ తీసుకోమని ఎంకరేజ్ చేయాలా. పిల్లలకి మనం చెప్తూనే ఉండాలి, అదర్వైజ్ వాళ్ళు వాటర్ తీసుకోరు. తర్వాత ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ అవి ఇవ్వడము. తర్వాత వాళ్ళకు కూడా కాటన్ బట్టలు, కొంచెం వదులుగా ఉండే బట్టలు అవి వేసి వాళ్ళని కాపాడాలి. ఓకే. సో అలాగే ఫుడ్ విషయానికి వస్తే కనుక ఎలాంటి ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి, అలాగే ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే బెటర్? ఫుడ్ విషయానికి వస్తే ఈజీగా అరిగేటివి, లైక్ ఆయిల్ తక్కువ ఉండే ఫుడ్స్ తీసుకోవడం, ఫ్రూట్స్ ఎక్కువగా తినడము, జ్యూసెస్ కూడా ఏంటంటే షుగర్ తక్కువగా ఉండేది ప్రిఫర్ చేయాలి. జ్యూసెస్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవడం బెటర్, దానిలో షుగర్ యాడ్ చేయడం కాకుండా తీసుకోవాలి. తర్వాత ఉప్పు తక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. ఉప్పు ఎక్కువ తింటున్న కొద్దీ మనకి సోడియం లెవెల్స్ పెరిగి హైపర్నేట్రిమియా అవి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, సో ఉప్పు తక్కువగా ఉండేటివి, ఈజీగా అరిగేటివి, నాన్ వెజ్ కూడా కొంచెం తక్కువగా తినడం బెటర్. ఓకే. సో అలాగే మనం ప్రెగ్నెంట్ లేడీస్ విషయానికి వస్తే కనుక వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రెగ్నెన్సీలో అన్నిటికన్నా పెద్ద కాంప్లికేషన్ ఆర్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే డీహైడ్రేషన్. అంటే డీహైడ్రేషన్ అందరిలోనూ ఉంటుంది, కానీ ప్రెగ్నెంట్ లేడీస్లో డీహైడ్రేషన్ వస్తే వాళ్ళలో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంది. మొదటిది కాన్స్టిపేషన్, మలబద్ధకం ఎక్కువ వస్తుంది. సో మలబద్ధకం ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ వాళ్ళకి మనం అడ్రస్ చేయకపోతే
పైల్స్, హెమరాయిడ్స్ అంటాము, పైల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఫిషర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఎక్కడైనా రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతుంది, థ్రాంబోసిస్ అంటూ ఉంటాం. అది చాలా డెడ్లియస్ట్ డిసీజ్. ఒక చిన్న డీహైడ్రేషన్, సరిగా వాటర్ తాగకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం వల్ల ఇన్ని వస్తుంది, కాన్స్టిపేషన్, థ్రాంబోసిస్ అనేది. ఫెటిగ్, ఊరికనే అలసిపోతూ ఉంటారు. తర్వాత ఈ డీహైడ్రేషన్ ఎఫెక్ట్ కాళ్ళు కూడా వాస్తూ ఉంటాయి. ప్రెగ్నెంట్ లేడీస్ని మీరు వినే ఉంటారు, కాళ్ళు వాయకూడదు, వాస్తే ఏదో ప్రాబ్లం వచ్చింది అని. సో కాళ్ళు వాసిందంటే డీహైడ్రేషన్ కూడా ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. తర్వాత ఈ టర్మ్ అంటే డేట్ రాకముందే, డెలివరీ టైం రాకముందే కొంతమందికి డీహైడ్రేషన్ వల్ల నొప్పులు వస్తూ ఉంటుంది. అండ్ కొంతమందిలో ప్రీటర్మ్ డెలివరీస్ కూడా అయిపోతూ ఉంటుంది. సో డీహైడ్రేషన్ అవాయిడ్ చేయాలి అంటే అట్లీస్ట్ 3 to 3.2 లీటర్స్ వాటర్ ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవాలి. ఓకే. తర్వాత వీలైనంతగా జ్యూసెస్, వెజిటబుల్ జ్యూసెస్ కానీ, ఫ్రూట్ జ్యూస్ కానీ, టెండర్ కోకోనట్ వాటర్ ఇవి తీసుకుంటూ ఉండాలి. తర్వాత కాళ్ళ వాపులు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫుట్వేర్ కూడా జాగ్రత్త పడాలి. ఫ్లాట్ ఫుట్వేర్ వేసుకోవాలి, హై హీల్స్ ఉండేది అవాయిడ్ చేయాలి. ఓకే. సో అలాగే చాలామంది సమ్మర్లో వేడికి తట్టుకోలేక స్విమ్మింగ్కి వెళ్తూ ఉంటారు, వాటర్లోనే ఎక్కువసేపు ఉండడం చేస్తూ ఉంటారు. సో ఇదేమైనా ఎఫెక్ట్ అవుతుందా? లవ్లీ, ద బెస్ట్ ఎక్సర్సైజ్ విచ్ యూ క్యాన్ డూ సమ్మర్లో అయితే స్విమ్మింగ్. బికాస్ మీ టెంపరేచర్, లోపల ఉండే టెంపరేచర్ని తగ్గించగలుగుతుంది, అలసటను తగ్గిస్తుంది. తర్వాత అదొక ఎక్సర్సైజ్ లాగా కూడా మనకి క్యాలరీస్ బర్న్అవుట్ అవుతుంది. సో బెస్ట్ ఎక్సర్సైజ్ విచ్ వీ క్యాన్ డూ సమ్మర్లో అయితే స్విమ్మింగ్. కానీ అలా అని చెప్పేసి ఎక్కువసేపు చేయకూడదు, చేసి అలసిపోయేంత చేయకూడదు. ఓకే. అండ్ డయాబెటిక్స్కి కానివ్వండి, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి, తర్వాత ఊబకాయం ఉన్న వాళ్ళకి కూడా స్విమ్మింగ్ హెల్ప్ఫుల్ ఎక్సర్సైజ్. ఓకే. సో మనం చూస్తే సమ్మర్లో అంటే స్వెట్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఎలర్జీస్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా, ఎలాంటి ఎలర్జీస్ వస్తాయి? స్కిన్ అలర్జీస్ ఇంతకుముందు చెప్పినట్టమ్మా, ప్రిక్లీ హీట్, చెమట పొక్కులు అవి ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో మోస్ట్ కామన్గా వచ్చేది అదే. సమ్మర్ రాగానే చిన్నపిల్లల్లో, యూజువల్గా చిన్నపిల్లల్లోనే ఎక్కువ వస్తూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ వాటర్ సరిగ్గా తాగకపోవడము, తర్వాత బట్టలు కూడా కాటన్ కాకుండా మనం సింథటిక్ క్లాత్స్ అవి వేసినప్పుడు ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అందువల్ల మనం డస్టింగ్ పౌడర్స్, ప్రిక్లీ హీట్ పౌడర్స్ అని వస్తుంటాయి, అది యూజ్ చేయొచ్చు కొంతవరకు. బట్ అదే ఇవి ప్రాబ్లమ్స్ అన్నిటినీ అవాయిడ్ చేస్తుందని చెప్తున్నా. బట్ ఇట్ క్యాన్ బి యూజ్డ్ సో దట్ కొంచెం ఆ చెమట అనేది తగ్గుతుంది, ఆ స్వెట్ పోర్స్ బ్లాకింగ్ అవన్నీ తగ్గుతుంది. కాబట్టి వీ కెన్ యూజ్ ప్రిక్లీ హీట్ పౌడర్స్. ఓకే. సో అంటే ఆ పౌడర్స్ ఏవైతే యూజ్ చేస్తారో చిన్నపిల్లలకి కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో అదేమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? ఓకేనా, అంటే యూజ్ చేయవచ్చా? యూజ్ చేయొచ్చు, కానీ అంత విపరీతంగా మొత్తం పైనుంచి కిందాక ఒక పెయింట్ వేసినట్టయితే కాదు. జస్ట్ ఎక్కువ చెమట ఉండే ఏరియాస్లో, చంకల్లో అండ్ గ్రాయిన్ ఏరియాస్లో వేస్తే సరిపోతుంది. ఓకే. సో అలాగే క్లాత్స్ విషయానికి వస్తే కనుక అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి క్లాత్స్ యూజ్ చేయాలి? క్లాత్స్ విషయానికి వచ్చినప్పుడు లూజ్ ఫిట్టింగ్ క్లాత్స్ అండ్ ప్రిఫరెన్స్ టు ద ప్యూర్ కాటన్ క్లాత్స్ యూజ్ చేయాలి. అండ్ బయటికి వెళ్ళి వచ్చాక చెమట పట్టిన క్లాత్స్ని అలానే ఉంచుకోకుండా వెంటనే తీసేసేయాలి. అండ్ స్వెట్టింగ్, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసి వచ్చిన వెంటనే కూడా వెంటనే క్లాత్స్ తీసేసి షవర్ చేసేసుకోవాలి. బయట నుంచి వచ్చినప్పుడు కూడా ఇమ్మీడియట్గా ఒక కూల్ షవర్ తీసుకోవడం బెటర్. ఓకే. సో ఈ ఎండాకాలంలో మేడం బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు వాళ్ళ బీపీ మెడిసిన్స్ రెగ్యులర్గా యూజ్ చేయాలి. తర్వాత కొన్ని రకాల మందులు ఇంతకుముందు చెప్పినట్టు డయూరిటిక్స్, నీరిపోయే టాబ్లెట్స్ ఉంటాయి, కొన్ని బీటా బ్లాకర్స్ అంటాం. అలాంటి మెడిసిన్ వాడేవాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొంచెం మెడిసిన్స్ ఏమైనా ఆ టైంకి ఏమైనా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటే మార్పించడం మంచిది, లేదు డోస్ తగ్గించుకోవడం చేసుకోవాల్సి వస్తుంది. అండ్ షుగర్ టాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకోవాలి. తర్వాత ఈ సమ్మర్లో డయాబెటిక్ పీపుల్ వాళ్ళకి డీహైడ్రేషన్ ఎక్కువైతే డీకే అనే కాంప్లికేషన్ వస్తుంది. సో డయాబెటిక్ కీటోసిడోసిస్, దీనివల్ల ఏంటంటే పేషెంట్ మే నీడ్ ఐసీయూ అడ్మిషన్ కూడా. సో ఎంత వీలైతే అంత హైడ్రేషన్లో ఉండడం. తర్వాత ఈ మధ్య కాలంలో చాలా వరకు మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నది ఏంటంటే ఈ ఓఆర్ఎస్ఎల్ అవి ఎక్కువగా తీసుకోవడం, షుగర్స్ పెంచుకోవడము, డీహైడ్రేషన్లోకి వెళ్ళి డీకే అనే ప్రాబ్లంతో ఐసీయూ అడ్మిషన్స్ దాకా వెళ్తున్నారు. సో బెటర్ నాట్ టు డ్రింక్ ఆల్ దిస్ ఓఆర్ఎస్ఎల్, ఓఆర్ఎస్లు అవి ఏం తీసుకోకుండా వీళ్ళు నార్మల్ ప్లెయిన్ వాటర్ ఆర్ బటర్ మిల్క్ లాంటివి తీసుకుంటూ అండ్ సేమ్ టైం షుగర్స్ కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఓకే. సో అలాగే ఇందాక మనం చిన్నపిల్లల గురించి మాట్లాడుకున్నాం కదా మేడం, పెద్దవాళ్ళు అంటే ఏజ్డ్ ఉంటారు కదా, సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్?
పెద్దవాళ్ళు అండ్ చిన్నపిల్లలు, దీస్ 2 ఎక్స్ట్రీమ్స్ ఏ హెల్త్ ఇష్యూకి వచ్చినా కానీ దే ఆర్ మోర్ ససెప్టబుల్. ఎందుకంటే చిన్నవాళ్ళు దే కెనాట్ ఎక్స్ప్రెస్, వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళు చెప్పలేరు, అండ్ వాళ్ళ నిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. పెద్దవాళ్ళ పరిస్థితి కూడా అంతే. వాళ్ళకి థెర్మోరెగ్యులేటరీ మెకానిజం, మనం మొదట మాట్లాడుకున్నట్టుగా బాడీ టెంపరేచర్ కంట్రోల్ చేసే మెకానిజమ్స్ పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ బ్యాలెన్స్డ్గా ఉండదన్నమాట. సో టెంపరేచర్ వేరియేషన్స్ని బాడీ పర్సీవ్ చేయలేదు. సో వీళ్ళు దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ హీట్ స్ట్రోక్, అంటే ఎండ దెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీలైనంతగా పెద్దవాళ్ళు బయటికి రాకపోవడం, అత్యవసరం అయితే తప్ప బయటికి రాకపోవడం మంచిది. వచ్చిన వాటర్ సమపాళ్ళలో వాటర్ తీసుకుంటూ ఉండడం. తర్వాత వాళ్ళ మెడిసిన్స్ ఉంటాయి, పెద్దవాళ్ళు అయ్యేసరికి షుగర్, బీపీ, థైరాయిడ్, ఈ మెడిసిన్స్ అన్నీ కూడా క్రమ తప్పకుండా వేసుకుంటూ ఉండాలి. అండ్ ఎంకరేజ్ దెమ్ టు డ్రింక్ మోర్ ఆఫ్ వాటర్. ఓకే. కొంతమందికి టీ, కాఫీలు అలవాటు ఉన్న వాళ్ళు అంటే ఈ ఎండాకాలంలో కూడా అలానే తాగుతూ ఉంటారు, అంటే ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఓకేనా, అంటే ఎంతవరకు తాగొచ్చు? టీ, కాఫీ వీటిలో అన్నిట్లో కెఫీన్, దానిలో టానిన్స్ ఉంటుందమ్మా. సో ఇలా ఉండే డ్రింక్స్ అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ఒకటి ఎక్కువ అవుతుంది వీటితోని. రెండోది మనకి దాహం అనే సెన్సేషన్ కూడా తగ్గించేస్తుంది. సో దాహం అనే సెన్సేషన్ లేకపోతే వీ వోంట్ డ్రింక్ వాటర్ తాగందే మన బాడీలో కావాల్సిన వాటర్ లోపలికి వెళ్ళదు. సో బాగా అడిక్షన్ ఉన్న వాళ్ళు, తాగాలి అనుకున్న వాళ్ళు వన్స్ ఏ డే తీసుకోవడం బెటర్, ఆర్ అవాయిడ్ దట్ అంటిల్ ది సమ్మర్ ఇస్ గోన్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. మరి విన్నారు కదా, అత్యవసరమైన సిచ్యువేషన్స్లో తప్ప బయటకు వెళ్ళకూడదని, ఒకవేళ వెళ్ళవలసి వచ్చినా కూడా చాలా జాగ్రత్తలు పాటించాలని, అలాగే సరైన మోతాదులో వాటర్ని తీసుకోవాలని చెప్తున్నారు డాక్టర్ గారు. మరి ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.